అండి డిన్నర్లోకి వచ్చేసి ఈరోజు డిన్నర్లోకి వచ్చేసి మిల్లెట్ దోశ అనమాట. అన్ని పప్పులు కలిపిన దోశ పిండి. సో వీటితో పాటు ఎగ్ దోశ వేసుకోవచ్చు, లేదంటే బాయిల్డ్ ఎగ్ తినవచ్చు అనమాట. మీకు ఎలా చేసుకోవాలా ఎగ్ దోశ అందరూ చేసుకుంటారు. నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఏంటంటే పన్నీర్ దోశ చేసుకోవచ్చు అనమాట. సో పన్నీర్ దోశ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దోశ మీద ఇలా పన్నీరు ఇలా వేసుకోవాలి. మీద కొంచెం ఉప్పు కారమైనా, లేదంటే వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అది కొంచెం వేసుకొని దోశ అనేది బాగా కాలాలి. పన్నీర్ వైపు రిటర్న్ చేసుకున్నాను దోశ. కొంచెం పన్నీర్ అనేది వెల్లుల్లి కారం ఉంది కదా, కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దోశ తీసుకోవడమే. అండ్ పన్నీరు కారం ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే దోశ అనేది ప్లేట్లో వేసుకుందాం. సేమ్ ఎగ్ దోశ కూడా ఇలానే కొంచెం వెల్లుల్లి కారం అనేది కొంచెం వేసుకోండి, మరీ కారం ఎక్కువ వేసుకోకండి. ఇది మా ఆయనకి, నేను నాన్ వెజ్ తినాను కాబట్టి పన్నీర్ దోశ వేసుకున్నాను, అందుకే ముందు వేసుకున్నాను, పెనం నాన్ వెజ్ అయిపోతుంది అనేసి. ఇప్పుడు వచ్చేసి ఇది మా ఆయనకి అనమాట. ఆల్రెడీ జీలకర్ర వెల్లుల్లి కారం వేసాం కాబట్టి ఇంక ఉప్పు కారం ఏమీ అవసరం లేదు ఎగ్ దోశలో. ఇంకా ఆయనకు ఒక 2 ఎగ్ దోశలు వేసేసిన తర్వాత చూపిస్తాను ఏమేమి తింటామనేది. ఇది ఎగ్ దోశ, ఇది మా ఆయనది, ఇది నాదనమాట. సో 2 దోశలు, కొంచెం మిగిలిన పొద్దున్న చిక్కుడుకాయ కర్రీ మిగిలింది, నువ్వులు వేసి వండాను, చాలా బాగుంది. అది కొంచెం కర్రీ వేసుకున్నాను, సలాడ్ ఏం తీసుకోవట్లేదు. నువ్వులు టమాటా కొత్తిమీర కలిపి చట్నీ చేసుకున్నాను, అస్సలు ఆయిల్ వేయలేదు. సో ఇదిగోండి ఈరోజు డిన్నర్ అయితే ఇదనమాట. మళ్ళీ రేపటి మార్నింగ్ డైట్ వీడియోలు అయితే కలుసుకుందాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్.